హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా సమ్మర్ కదా, పిల్లలందరూ వచ్చేసారనమాట. ఈరోజు సండే వ్లాగ్. మా ఇంట్లో ఏం స్పెషల్సో ఈ వ్లాగ్‌లో మీరందరూ చూసేయండి. అలాగే అనుకోకుండా మూవీకి కూడా వెళ్ళామనమాట. ఏ మూవీయో లాస్ట్‌లో చూసేయండి. లేట్ చేయకుండా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. సండే అంటేనే ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ నేను కూడా లేచేసరికి 10 అయిపోయిందనమాట. వీక్ ఆఫ్ నాకు కూడా. సో మేము లేచేసరికి అమ్మ ఇక్కడ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ చేసింది. సూపర్ కాంబినేషన్. అందరం అప్పుడే లేసేసాం. ఇంకా నా కూతురు కూడా లేచింది. మంచిగా బ్రష్ చేయించి తనకి ఇంకా ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నాననమాట. ఇక టిఫిన్ తినిపించడం అంటే నా కూతురికి ఒక పెద్ద టాస్క్ ఫినిష్ చేసినట్టే. మంచిగా సాంగ్స్ పెట్టేసి ఎంజాయ్ చేస్తూ మంచిగా తినేసిందనమాట. కొంచెం ఫాస్ట్ గానే తినేసింది ఈరోజు అందరూ ఉండేసరికి. ఇంకా తనకి పెట్టేసిన తర్వాత మేము కూడా అందరం కలిసి కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అందరం టిఫిన్ తినేసామన్నమాట ఇక్కడ. ఇక టిఫినే లేట్ అయిందంటే లంచ్ ఏ టైం అవుతుందో మనం ఊహించుకోవచ్చు. ఎంతైనా సండే అంటే చాలు బద్ధకం ఎక్కలేంది వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇది నా డైలాగ్ కాదు, మా అమ్మ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది సండే రోజు. సండే అయితే చాలు ఎంత బద్ధకం వస్తుందో మీ అందరికీ అని తిడుతూనే ఉంటుందన్నమాట. సో మా నాన్న మా పెద్దక్క వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఫిష్ తీసుకొస్తారండి. మా పెద్దక్కకి ఫిష్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఫిష్ తిననోళ్ళు చాలా మందే ఉన్నారు. సో వాళ్ళ కోసం చికెన్ తీసుకొచ్చారు. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, ఇంకా మసాలా చాలా చాలా వెరైటీసే ఉన్నాయన్నమాట ఈరోజు మా ఇంట్లో అయితే. ఇక్కడ పిల్లలతో కాసేపు మా పెద్దక్క ఆడుకుంటూ కొంచెం సేపు పనులు చేసుకుంటుందన్నమాట. మా అమ్మ ఒక పక్కన బిర్యానీకి కావాల్సింది పెట్టేసింది. ఒక సైడ్ చికెన్ పులుసు చేసేస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మా అమ్మ ఫస్ట్ చికెన్ పులుసే పెడుతుందన్నమాట. తర్వాతనే చేపలకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటుంది. అయితే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంత బాగుంటది టేస్ట్ కూడా. ఇంత లోపలే మా బావ వచ్చారు, చిన్న బావ. అందరం వచ్చామని చెప్పేసి రసాలు తీసుకొని వచ్చారనమాట. ఇదే నేను ఫస్ట్ కాయ తినడం అనమాట ఈ సమ్మర్ లో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా స్వీట్ గా కూడా ఉన్నాయన్నమాట. మంచిగా మ్యాంగో తినేసిన తర్వాత మా నాన్న వచ్చే టైం అయిపోయింది. మా నాన్నకి నా చేత్తోటి చికెన్ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎలాగో రాగానే నాకు చికెన్ ఫ్రై చేయొచ్చు కదమ్మా అని అడుగుతారు. ఎలాగో ఆయన రాకముందే చేసి పెడదామని చెప్పి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట. మీ అందరితో చాలా సార్లు షేర్ చేసుకున్నా నేను. కడాయిలో చేస్తే చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది నాన్ స్టిక్ కన్నా కూడా. సో నేనైతే మాక్సిమం కడాయిలోనే ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీస్ అయిపోయాక మంచిగా అందరం ఒక దగ్గర కూర్చొని ఇస్తరాకులు పెట్టుకొని తింటున్నాం అనమాట. మాకెందుకో తెలీదు, అందరం కలిసి కూర్చొని తింటున్నామంటే ఇస్తరాకులోనే తినాలనిపిస్తుంది ప్లేట్స్ కన్నా కూడా. కావాలనే వెళ్ళి తెచ్చుకొని మరి అలా పెట్టుకొని తింటామన్నమాట. అందరం మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ అయితే. టేస్ట్ అయితే చికెన్ పులుసు, చికెన్ కర్రీ చాలా బాగుందండి. ఈవినింగ్ అయితే అమ్మ మంచిగా రైస్ ఇంకా చేపల పులుసు రెడీగా పెట్టేసిందనమాట. మా ఇంట్లో అయితే స్పెషల్స్ తో మా అమ్మ నింపేసింది. చేపల కూర, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై తోటి పిల్లలందరూ వచ్చారని ఫుల్ గా స్పెషల్ చేసేసింది అనమాట. ఇంకా అయిపోయాక కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా కూర్చున్న తర్వాత మా అన్నయ్య సడన్ గా వచ్చేసి టికెట్స్ బుక్ చేసాను, సినిమాకి వెళ్దాం అన్నారనమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఉన్న ఒక్క హాఫ్ అయినా రెస్ట్ తీసుకుందామంటే మా పిల్లలు అస్సలు వినరు. పోనీ స్వీటీని కూడా కొంచెం సేపు అలా తిప్పినట్టు ఉంటదని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను అనమాట. అసలు ఎక్కడైనా రెడీ అవుతున్నాను, కొంచెం ఏదైనా స్టార్ట్ అవుతున్నాం అంటే చాలు అస్సలు ఆగదండి స్వీటీ మాత్రం. ఇంకా వెంటనే కారు ఎక్కాల్సిందే, బయలుదేరాల్సిందే. అప్పటి వరకు అందరినీ దా రండి రండి పిలుస్తూనే ఉంటదన్నమాట. ఆ ఫన్నీనెస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది స్వీటీలో మాత్రం. ఒక సైడ్ ఏమో అమ్మ తిడుతూనే ఉంటుందన్నమాట. ఉన్న వీక్ ఆఫ్ ఒక్క రోజు తను రెస్ట్ తీసుకోకుండా ఎటో గట్టా వెళుతూనే ఉంటారు అని చెప్పి తిడుతూనే ఉంటుంది. అయినా సరే పిల్లల హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ రెస్ట్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుందనేది నా ఒపీనియన్ అన్నమాట. సో తన కోసం, తన హ్యాపీనెస్ కోసం అని చెప్పేసైనా కాసేపు అలా బయటకి తీసుకెళ్తూ ఉంటా నేను, వీక్ ఆఫ్ అయినా సరే. ఇంటికి దగ్గరలో ఉన్న ఏషియన్ సినీ మార్ట్‌లోనే బుక్ చేసుకున్నామనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, పిల్లలతోటి దగ్గరైతేనే బెటర్ అనేది నా ఒపీనియన్. మాక్సిమం నేనేదైనా సరే పిల్లల సెక్యూరిటీయే ఎక్కువగా చూస్తాననమాట. సో వాళ్ళు కంఫర్ట్‌గా ఉంటే మనం ఎక్కడికెళ్ళినా కూడా ఈజీగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేది నా ఒపీనియన్ టోటలీ. ఎక్కడికెళ్ళినా కూడా నా కూతురైతే ఒక మహారాణి అనే చెప్పాలి. చిన్నది ఇంటికి, అందుకని చాలా ప్యాంపర్ చేస్తారనమాట. వాళ్ళ అక్కలు కానీ, అన్నలు కానీ, ఇంకా వాళ్ళ పెద్దమ్మలైతే చెప్పక్కర్లేదు. నేనొక చిన్న మాట అరిస్తేనే నా మీదనే రివర్స్ అవుతారనమాట. అంతలా ప్యాంపర్ చేస్తారు. చాలా మహారాణిలా పెరుగుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటదో స్వీటీది నాకు తెలీదు గానీ, ప్రెజెంట్ మాత్రం ఒక ఏంజిల్ అయిపోయిందనమాట మా ఇంటికి.
ఇంకా నా భయమన్నా కొంచెం ఉంటదని చెప్పి నేనే అప్పుడప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటాననమాట స్వీటీతో. నాకు చూస్తే కొంచెం భయపడతదనమాట. అలా అని నా కూతురికి నా మీద ప్రేమ లేదని కాదు. అందరికన్నా ఎక్కువ ప్రేమే నా కూతురికి. నాకు చిన్న దెబ్బ తగిలినా అస్సలు చూడలేదండి ఈ ఏజ్‌లోని. చాలా లక్కీయెస్ట్ మదర్‌గా చెప్పుకుంటా నేనైతే. నా స్వీటీ నా లైఫ్‌లోకొచ్చాక చాలానే చేంజెస్ వచ్చేసాయి. ఇక మూవీ విషయానికొస్తే విజయశాంతి గారి యాక్టింగ్ అయితే చాలా బావుంది. ఒక్కసారి చూడొచ్చు పర్వాలేదు మూవీ అయితే మాత్రం. సో, మూవీ అయిపోయేసరికి 10:30 అయింది. అయినా సరే నా కూతుర్లో చూడండి కొంచెం కూడా అలసట లేదు. బయటకొచ్చి మేము క్యాబ్స్ దొరకట్లేదని బిజీగా ఉంటే తన పాటికి తను మంచిగా ఎంజాయ్ చేస్తుందనమాట. అలా ఉంటుంది స్వీటీతో బయటికొస్తే. సో, వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.